నిఫ్టీ వచ్చేతలకి నిఫ్టీలో మార్కెట్ ఓపెనింగ్ ఫ్లాట్ ఓపెన్ అయింది. ఇక్కడ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఈ ప్యాటర్న్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇక్కడ పొజిషన్ తీసుకున్న వాళ్ళకి ఆల్మోస్ట్ ఇదంతా ప్రాఫిట్. అప్ టు హియర్. ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే రేపటి అనాలిసిస్ చూసుకున్నట్టయితే ఒక బిగ్ క్యాండిల్ తర్వాత దాని ఫాలో త్రూ క్యాండిల్ పడలేదు, ఒక ఇన్సైడ్ క్యాండిల్ పడింది. అదే బిగ్ క్యాండిల్ పడింది. మామూలుగా ఇన్సైడ్ క్యాండిల్ ఎప్పుడు డోజీ టైప్లో పడతాయి, కానీ ఇది చాలా పెద్ద క్యాండిల్ పడింది. క్యాండిల్ క్లోజింగ్ కూడా కొంచెం మరీ గుడ్ క్యాండిల్ అంటానికి లేదు, మరీ బ్యాడ్ క్యాండిల్ అంటానికి లేదు. ఇప్పుడు మనకి రేపు సపోజ్ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ అప్ ఓపెన్ అయినా దీని హై బ్రేక్ అయితే దీని కంటిన్యూషన్ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇక్కడెక్కడైనా క్లోజింగ్ ఇస్తే ఇంకో ఇన్సైడ్ క్యాండిల్ పడే ఛాన్సెస్ ఉంటుంది. లేదంటే ఫుల్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి దీని లో బ్రేక్ అయినా మార్కెట్లో మూమెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. 15 minutes టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ లో బ్రేక్ అయితే మాత్రం బేరిష్ మూమెంట్ వస్తుంది. మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి దీని హై బ్రేక్ అయినా మార్కెట్ బుల్లిష్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. బిగ్ గ్యాప్ అప్ బిగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఇలా ఎంత రేంజ్లో ఓపెన్ అయితే ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళే ఛాన్సెస్ కానీ సైడ్ వేస్ నడిచే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సేమ్ ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే రివర్స్ అయ్యే ఛాన్సెస్ కన్నా కిందకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఈ రేంజ్లో ఉంటే ఈ రేంజ్లోనే నీకు కొంచెం రేంజ్ బౌండ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. జై హింద్.